నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, స్వర్గధామం, ఎన్ని పేర్లండి వీటికి? అసలు ముక్కోటి ఏకాదశి అంటే అసలు అది ఎప్పుడు ప్రారంభమవుతుంది, అసలు దాని యొక్క విశేషాలు ఏంటి, అసలు ఏకాదశులు, ఈ ముక్కోటి ఏకాదశి వెనకాల ఉండే ఏదన్నా కథ, పురాణాలకు సంబంధించిన విశేషాలు, ముఖ్యంగా శ్రీరంగం యొక్క విశేషం మొదలైన విశేషాలన్నీ కూడా ఈ రోజున మనం ఎంతో కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. మరి ఎందుకంటే మాసాల్లోనే చాలా గొప్ప మాసంగా, తానే కృష్ణుడు చెప్పిన మాసంగా మార్గశిర మాసాన్ని చెప్తాడు. అందులోంచి వచ్చేది ధనుర్మాసం, అందులో మధ్యలోంచి మనకి ప్రారంభమవుతుంది. మామూలుగా మనం తీసుకుంటే చాంద్రమానం ప్రకారం చేసుకునే ఇవన్నీ కూడా తిథికి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటాం. అలాగే సౌరమానం అంటే దాంట్లో అంతా కూడా మనకి ఈ యొక్క సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశించాడో ఆ రాశితో ప్రారంభమవుతుంది. ఈ విషయంలో కనుక తీసుకుంటే ధనుర్మాసం అన్న విషయంలో ధనుర్రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పుడు ధనుస్ సంక్రాంతిగా మనం అనుకుంటాము. మామూలుగా మనం అన్ని వివరాలుగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చైత్రమాసం అనేది ఏర్పడడానికి, అంటే చాంద్రమానం ప్రకారం మనం కొన్ని విషయాలు కూడా ముందు ఇక్కడ చెప్పాలి కదా. చాంద్రమానం ప్రకారం తీసుకుంటే చంద్రుడు చిత్తా నక్షత్రంతో, అంటే ఆ పౌర్ణమి ఉన్న తిథి నాడు, పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్నప్పుడు చైత్రమాసం ప్రారంభమవుతుంది. అలాగే విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వచ్చినప్పుడు వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. అలాగే అలా వరుసగా మనం ఈ 12 మాసాలు తీసుకున్నప్పుడు ప్రతి మాసానికి అందులో ఈ యొక్క పౌర్ణమి తిథితో చంద్రుడు గనక ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం, అంటే చిత్తా నక్షత్రం చైత్రం, విశాఖ నక్షత్రం వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం తీసుకున్నట్లయితే జ్యేష్ఠ పౌర్ణమి నాడు కనుక చంద్రుడు ఉన్నట్లయితే దాన్ని జ్యేష్ఠమాసంగాను ఇలా తీసుకుంటూ పెడుతున్నప్పుడు సంవత్సరానికి మళ్ళీ 2 అయనాలుగా కూడా చెప్తాం. ఉత్తరాయణం చెప్తాం, దక్షిణాయనం చెప్తాం. ఇందులో ఉత్తరాయణం దక్షిణాయనం అనేవి ఒకటి, అలాగే ధనుర్మాసం అనేవన్నీ, ఇవన్నీ కూడా సూర్యమానాన్ని అనుసరించి వస్తూ ఉంటాయి. సూర్యమానం ఏంటి? మళ్ళీ సూర్యమానం అంటే ఏం లేదు. సూర్యమానం అంటే ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు. అలాగైనా మొట్టమొదట తీసుకున్నట్లయితే, అంటే మొదట అని కాకపోయినా ఆయన గనక చైత్రమాసంలో సూర్యుడు గనక ప్రవేశిస్తే దాన్ని మనం చైత్రమాసంగా, అంటే సూర్యుడు ఏ రోజున ఆ రాశి మార్పు చేస్తాడో దాన్ని మనం సంక్రాంతులుగా చేసుకుంటూ పెడతాం. అదేంటంటే అది మనం సూర్యమానం అనుసరించేసేవాళ్ళు దాన్ని మేషమాసం అని చెప్తారు. సూర్యుడు గనక చైత్రమాసంలో ప్రవేశించి గన ఉన్నట్లయితే, అలా సూర్యుడు ఎప్పుడైతే రాశి మారుస్తూ ఉంటాడో దాని ప్రకారం మనకి సౌరమానం ప్రకారం తీసుకుంటారు. అలాగే చాంద్రమానం అనేది మన తెలుగు వాళ్ళందరూ పాటించేదే. ఈ చాంద్రమానంలో ఇలాగ ఆయన పౌర్ణమి తిథితో కలిపిన నక్షత్రం ఆ రోజున ఏది ఉంటుందో దాని ప్రకారం నెలల పేర్లు ఏర్పడ్డాయి. సరే, ఈ రెండు ఇలా ఉన్నాయి. మరి ఇప్పుడు మనం చెప్పుకునే ముక్కోటి ఏకాదశి యొక్క విశేషంలో దీన్ని కలిపి మనం ఎలా చూడాలి అంటే ధనుర్మాసం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. మాసాలన్నిట్లో కూడా ముఖ్యంగా మార్గశిర మాసంలో తనే మాసాన్ని, అదే చాలా విశిష్టమైన మాసం అని చెప్పి గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పారు. అలాంటి మాసంలో ధనుర్మాసంలో నెలపట్టు అంటాం. అంటే తెలుసు కదా, ధనుర్మాసంలో సూర్యరాశిలో సూర్యుడు ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన మాసం నుంచి మొట్టమొదట వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మనం గనక తీసుకున్నట్లయితే అదే ముక్కోటి ఏకాదశి. అంటే చాలా విశేషమైంది. దీనికి ప్రత్యేకంగా చూసేది ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి అని మనం పదే పదే అదే విషయాన్ని అనుకుంటాం. అయితే ఎందుకు దానికంత విశిష్టత, దానికి సంబంధించిన విశిష్టతలో ఏదన్నా పూర్వపరాలుగా మనం తీసుకున్నట్లయితే అసలు ముక్కోటి అనగానే 33 కోట్ల దేవతలందరూ కలిసి ఒకేసారి భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటారు. దక్షిణాయనం ఉత్తరాయణంగా రెండింటిగా మనం డివైడ్ చేసుకున్నాం కదా. ఈ దక్షిణాయన విషయం తీసుకున్నట్లయితే కర్కాటక సంక్రమణం సమయాన్ని తీసుకున్నట్లయితే దక్షిణాయన ప్రారంభం. అలాగే మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పురుషుడుగా ఆయన ప్రారంభమైన సమయాన్నిగా మనం ఉత్తరాయణ పుణ్యకాలంగా తీసుకున్నప్పుడు ఈ రెండిట్లోనూ ఇంకా అయిపోతోంది మనకి. దక్షిణాయనం చివరికి వచ్చేసింది. ఉత్తరాయణ ప్రారంభ కాలానికి ముందు మార్గశిర మాసంలో, అది అందులో మామూలుగా తీసుకున్నట్లయితే మనకి ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు ఇది ఏర్పడినప్పుడు అందరూ కూడా భగవంతుడిని దర్శన చేసుకోవడానికి, ఎందుకంటే మరి చాలా కాలం ఆయన యోగ నిద్రలో ఉన్నారు కదా. యోగ నిద్రలో ఉండే భగవంతుడు తను లేచి తన యొక్క భక్తులకి, అంటే ఎవరు,
ముందుగా ఆయనతో పొండే దేవతలందరికీ కూడా కలిపి ఆ 33 కోట్ల మంది దేవతలకి ఆయన యొక్క దర్శనాన్ని ఇవ్వడం అనేది మొదటిదైతే, ఆయనతో పాటుగా మిగిలినది ఆయన భూలోకానికి వచ్చి, వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి అందరికీ కూడా తన దర్శనాన్ని ఇచ్చిన సమయంగా దీన్ని చెప్తారు. అలాగే ఆ విశేషమైన సమయం దక్షిణాయనంలో ఎలాగైతే ఉత్తరాయణం దేవతలకి, దక్షిణాయనం మానవులు వీళ్ళందరికీ చేసుకునే కార్యక్రమాలు కనుక బ్రహ్మీ ముహూర్తంలో, అందుకే మనం గనక చూసినట్లయితే ఈ నెలపట్టు అని చెప్పి ధనుర్మాసంలో ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి నుంచి మనకి భోగి పండగ దాకా కూడా ఈ మధ్యకాలం అంతా కూడా తిరుప్పావై పాసురాలు అనేవి ఆ సమయంలోనే మొదలు పెడతారు. నెలపట్టు అనేది అప్పుడే మొదలు పెడతారు. చాలా విశేషమైన మాసంలో ఈ రోజున, ఈ ముక్కోట ఏకాదశి అనే రోజున అందరూ కూడా భగవంతుడిని ఆరాధించే రోజు. బ్రహ్మీ ముహూర్తంలో ఆయన వేయించేసి తన భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనంగా తన యొక్క దర్శనాన్ని ఇచ్చిన రోజుగా ఈ రోజుని చెప్తారు. అయితే దీనికి స్వర్గధామం అని కూడా ఎందుకు అంటున్నారు? ఒకటి సరే 33 కోట్ల మంది దేవతలతో కలిసి ఆయన వచ్చి తన యొక్క దివ్య దర్శనాన్ని ఇచ్చి అందరినీ కూడా అలాగా చెప్పారు. అందరూ కూడా ఆ ద్వారం ద్వారా భగవంతుడిని స్మరించుకొని భగవంతుడిని చూసి ఆ ద్వారం లోపల నుంచి ఆయన లోపలికి వెళ్తారు. మరి స్వర్గధామం ఏమిటి? స్వర్గధామం అంటే చాలామంది దక్షిణాయనంలో కనుక మరణించిన వ్యక్తులందరూ కూడా ఉత్తరాయణం రాబోయే ముందు అలా ఎదురు చూస్తూ ఉండి ఆ సమయంలో దాంట్లోకి వెళ్ళి విశేషంగా మోక్షం పొందడానికి అన్నట్టుగా చెప్తారు. ఇప్పుడు మన ఏకాదశుల గురించి కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. ఇందాక స్వర్గధామం గురించి ఒకటి తెలుసుకున్నాము. అంటే స్వర్గం దగ్గర ఎదురు చూస్తూ ఉండే వీళ్ళందరూ కూడా స్వర్గద్వారం లాగా లోపలికి వెళ్ళి ఆయన యొక్క విశేషంగా ఆయన్ని స్మరించుకొని ఆయన్ని చూసి మోక్షం పొందుతారన్నది ఒక భాగం. అయితే ఈ రెండూ కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 24 ఏకాదశులు ఉంటాయి సంవత్సరం అంటే ఎప్పుడైనా సరే. ఈ 24 ఏకాదశులు కాకుండా అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో 2 ఎక్స్ట్రా ఉంటాయి. అంటే ఓవరాల్గా 26 ఏకాదశులు పూర్తిగా కనుక మనం చూసినట్లయితే. ఈ ఏకాదశులకి సంబంధించి ఏంటంటే, ఏకాదశి యొక్క నియమాలు పాటించే వాళ్ళు చాలామంది విష్ణు భక్తులు ఉంటారు ముఖ్యంగా. ఇందులో ఈ యొక్క ఏకాదశుల్లో కూడా మనకి నెలకి 2 ఏకాదశులు వస్తాయి. అసలు ఏకాదశి అనేది ఎందుకు అంటే, ఏకాదశి అనే మాటలో అర్థం ఏంటి, ఏకాదశి యొక్క చిన్న కథ ఏదన్నా ఉందా అన్న విషయాలు కూడా తీసుకున్నట్లయితే, ఏకాదశి అంటే 11 నెంబర్. ఈ 11 ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, ప్లస్ దాంతోపాటు మన యొక్క బుద్ధిని నియంత్రించే మనస్సు. ఈ 11టిని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి అన్న భావన ఒకటి అయితే, అసలు ఏకాదశి అనే దాంట్లో ఎలా ఉత్పత్తి అయింది అన్నది కూడా చూస్తే, ఒకానొకప్పుడు మురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి, అతని వల్ల చాలా రకాలుగా ప్రజలందరూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఆ బాధని వాళ్ళు భరించలేక అతను అన్ని స్థానాల్ని ఆయనే ఆక్రమించేసి ఆ స్థానాల్లో ఆఖరికి ఇంద్రుడికి కూడా అక్కడ ఉండే పరిస్థితి కాకుండా ఉండడం వల్ల అందరూ చాలా రకాలుగా బాధపడ్డారు. ఇలా అయితే మనందరి మీద దండెత్తొచ్చి మురాసురుడు అన్ని విధాలా బాధ పెడుతున్నాడే, అనేక రకాల వరాలు పొందాడే, మరి ఈయన జయించే శక్తి ఎవరికి ఉంది అని చెప్పి అన్ని రకాలుగా బాధపడుతూ శివుణ్ణి కూడా వాళ్ళు ప్రార్థిస్తే, సరే ఈ యొక్క సమస్యను మిమ్మల్ని వైదొలగించగలిగింది మనకి విష్ణుమూర్తి అని చెప్పినప్పుడు అందరూ కలిసి నారాయణుడి దగ్గరికి వెడతారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ యొక్క ఇంద్రుడితో కలిసి సకల దేవతలతో కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నారాయణుని వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు. ఎలాగిలాగా మేము అన్ని రకాలుగా బాధపడుతున్నాం, మా స్థానాన్ని అతనే పరాక్రమంతో దండెత్తి వచ్చేసాడు, ఆఖరికి ఇంద్రుడి యొక్క ప్రదేశాన్ని కూడా ఆయనే తీసేసుకుంటున్నాడు, మా అందరికీ ఎలాగా అన్నప్పుడు, ఏం బాధపడకండి, నేను మీ తరపున పోరాడతానని చెప్పి ఆయన దాదాపుగా 1000 సంవత్సరాల పాటు ఆ మురాసురుడితో ఆయన ఎన్నో రకాలుగా యుద్ధాలు చేశాడు. అలసిపోయాడు కానీ మురాసురుడు మాత్రం ఓడిపోలేదు. ఈయన అలసిపోయారు నారాయణుడు. వెంటనే నేను ఏం చేశానంటే, ఇలా కాదని చెప్పి వెంటనే ఆయన వెళ్ళిపోయి అక్కడ బదరీవనంలో అక్కడ ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఆయన అక్కడికి వెళ్ళి పడుకొని ఇలా కాదని చెప్పి అలసిపోయి ఉన్నారు కదా నారాయణుడు, అలా విశ్రమించాడు. అప్పుడు ఆయన శరీరంలోంచి ఒక చక్కటి స్త్రీమూర్తి బయటకు వచ్చి ఆమె ఏం చేస్తుందంటే ఈ మురాసురుడితో తలపడి అతన్ని ఖండించి మొత్తానికి ఈ లోపల విష్ణుమూర్తికి మెలకు వచ్చి చూసేప్పటికి నారాయణుడికి అక్కడ మురాసురుడు ఒకవైపున, ఇంకో పక్కనేమో ఈ యొక్క అందమైన కన్య కనబడేటప్పటికీ ఆయన చాలా ఆనందపడి, ఇక్కడి నుంచి నన్ను మురహరుడు అంటారు, నాకు ఈ రకమైన విషయంలో నువ్వు చేసావు కాబట్టి నిన్ను ఏకాదశి అని అంటానని చెప్పి ఆయన అన్నప్పుడు, అయితే ఆవిడ ఏం వరం కావాలో కోరుకున్నప్పుడు ఆ ఏకాదశి పేరుతో అని వచ్చిన ఆ స్త్రీ ఏం కోరుతుందంటే, అన్ని ఏకాదశుల్లోకి ఏకాదశి అనే పేరు పరమ పవిత్రమైనది అవ్వాలి, నీకు ప్రియమైన దానిగా నేను ఎప్పటికీ ఉండాలి, అలాగే ఎవరైతే అన్ని తిథుల్లోకి జయతిథిగా అంటే చాలా విశేషమైన తిథిగా దీన్ని కీర్తిస్తూ ఎవరైతే ఏకాదశి తిథి నాడు నిన్ను పూజించి అలాగే అన్ని విధాలుగా కూడా కరుణా కటాక్షాలు నీ దగ్గర నుంచి పొంది అన్ని రకాల పాపాలు వాళ్ళకి పోయేట్టుగా నిన్ను ఎవరైతే ఈ రోజున స్మరిస్తారో ఆ రకమైన విషయంలో నాకు నువ్వు ఇది చేయాలని అడుగుతున్నాడు. తప్పకుండా అంటాడు. అలాగా ఏకాదశి అనే స్త్రీ
ఉత్పన్నమైన రోజుగా ఏకాదశిలో వస్తుంది. అలా 24 ఏకాదశుల్లో నెలలో మనకి 2 ఏకాదశులు. అయితే వీటికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఈ యొక్క ముక్కోట ఏకాదశి సందర్భంలో ఏంటంటే మధుకైటబులు అనే 2 రాక్షసులు అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు రాక్షసత్వాన్ని చూపిస్తున్న సమయంలో వాళ్ళు అక్కడితో ఊరుకోకుండా ఈ యొక్క బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలు వాళ్ళు తస్కరించి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వెంటనే విష్ణుమూర్తి వెళ్ళి వాటితో పోరాడి వాళ్ళ దగ్గర నుంచి అవి తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇచ్చిన పిదప అక్కడ ఆయన ఒక మాట చెప్తారనమాట, మీకు ఏదన్నా వరం కావాలంటే నేను ఇస్తాను నేను అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆయనతో పోరాడి మొత్తానికి ఓడిపోయి వాళ్ళు చివరి క్షణంలో వాళ్ళు ఆయన పరమపదాన్ని పొందడానికి వాళ్ళు చేసే ప్రయత్నం వల్ల వాళ్ళ కోసం ఆయన ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంలాగా, ఎందుకంటే దుష్కర్మ చేసేవాళ్ళు ఉంటారు, సత్కర్మ చేసేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో. సత్కర్మ చేసే వాళ్ళకి దేవలోక నియమాల్లో ఆటోమేటిక్గా వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు దేవలోకాల్లోకి. కానీ దుష్కర్మ చేసిన వాళ్ళకి నియమ ఉల్లంఘన లేకుండా ఉండడానికి ఇక్కడ విష్ణుమూర్తి వాళ్ళ కొరకు ఉత్తర ద్వారాన్ని తెరిపించేసినప్పుడు వాళ్ళు చాలా విస్తుపోతారు, అక్కడ చూసి ఆనందపడతారు. ఆనందపడి వాళ్ళు వెంటనే ఏమంటారంటే ఇది మాకే కాదు, ఆ రోజున మనకి వైకుంఠ ఏకాదశిలాగా అయినది ఏంటంటే ఈ యొక్క శుద్ధ పక్షంలో ఏకాదశి తిథి ఈ మాసంలో. కాబట్టి వాళ్ళు వెంటనే ఏమంటారంటే మా కోసం చేసినది మాకు మాత్రమే కాకుండా రకరకాల కార్యక్రమాలు చేసి పాపకర్మలు అనుభవించి ఇబ్బందులు పడ్డ వ్యక్తులు కానీ లేకపోతే ఎవరైనా సరే ఈ రోజున ఎవరైతే మా ఈ యొక్క ద్వారాన్ని దర్శిస్తారో, ఈ ద్వారం నుంచి నిన్ను దర్శిస్తారో ముందుగా, ఆ తర్వాత ఈ ద్వారంలోంచి పెడతారో వాళ్ళకి తప్పనిసరిగా అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొంది వాళ్ళు చక్కటి మోక్షాన్ని పొందేట్టుగా మాకు ఒక చిన్న వరం ఇమ్మని అంత రాక్షసులైనా కూడా వాళ్ళు అడగడం వల్ల తప్పనిసరిగా వాళ్ళ కోరిక మేరకు ఆయన ఒప్పుకున్నారు అన్నది అదొక కథనం. అలాగే దాంతోపాటుగా ఏకాదశి నియమాలు కూడా చాలా చాలా ముఖ్యమైనవి. అంటే ఒక ఏకాదశి చేసిన 24 ఏకాదశుల్లో 24 ఏకాదశులు చేసేవాళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే ఆ 24 ఏకాదశులు అధిక మాసంలో వచ్చే 2 ఏకాదశులు మొత్తం కలిపి 26 ఏకాదశులతోనూ సంబంధం ఉన్న ఏకాదశిలా కాకుండా ఇది ఇంకో విశేషమైంది. ఇదేంటంటే మనకు వచ్చేది ధనుర్మాసంలో శుక్లపక్షంలో ఆ సమయంలో వచ్చే ఏకాదశి, ఇది వేరు. ఇది సౌరమానాన్ని ప్రకారం మనం ధనుర్మాసం లెక్కలా తీసుకున్నట్లయితే ఇలా వస్తుంది. అయితే ఇక్కడ చేసే నియమాలు ఏ రకంగా ఉంటాయి అన్నట్లయితే ఈ నియమాల్లో ఉదయమే నిద్రలేచి స్నానం ఆచరించి భగవంతుడి కోసం కరుణా కటాక్షాల కోసం ఒక సంకల్పం చెప్పుకొని ఈ రోజున నారాయణుడికి సంబంధించి నేను ఏకాదశి వ్రతాన్ని అవలంబిస్తున్నాను, అలాగే విష్ణువుకి సంబంధించిన యొక్క అష్టోత్తరాలు పూజలు అలాగే ఆయనకి సంబంధించిన సహస్రనామ పారాయణలు అవన్నీ కూడా చేసుకోగలిగితే చక్కగా చేసుకొని ఆయన గురించి సత్కథలు వింటూ ఆ రోజంతా భాగవతోత్తములతో కలిసి చక్కగా ఆ రోజుని వాళ్ళు ఉపయోగించుకుంటూ, అలాగే ఆ రోజంతా ఉపవాసము అన్న మాట వినంగానే చాలామంది అనుకుంటారంటే పూర్తిగా మనం ఆ రోజు ఏమీ లేకుండా కఠిన నియమాలతో ఏమీ లేకుండా ఉండాలి, కొందరు నిర్జల ఏకాదశిలాగా పూర్తిగా వాటర్ కూడా తాగకుండా గుటక కూడా వేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలా అని భగవంతుడు కాదు. ఇక్కడ ఏంటంటే దీని యొక్క అంతరార్థాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎప్పుడూ కూడా ఏకాదశి నాడు భగవంతుడి ఆలోచన ఉపవాసము, ఉప అంటే దగ్గరగా, వాసము అన్నట్టుగా ఉండాలి. భగవంతుడి ఆలోచనలతో ఉండాలి, భగవంతుడి గురించి సత్కథ కాలక్షేపం చెయ్యాలి. భగవంతుడి కోసం రాత్రంతా కూడా కొందరు ఈ కాలక్షేపాలు అయిన తర్వాత భగవంతుడి యొక్క నామస్మరణతో, హరినామస్మరణతో, హరిచరణాలతో అన్ని రకాలుగా ఆ రోజున చేసుకుంటూ రాత్రి అయ్యేటప్పటికీ జాగారం చేసినా కూడా ఆ సమయం అంతా దేవుడి కోసం కేటాయించాలి అని దాని అర్థం. అంటే మనం మొత్తంలో నెలలో వచ్చే 2 ఏకాదశుల్లో కూడా కనీసం దాని యొక్క అర్థం ఏంటి, 15 రోజులకు ఒకసారి మన యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆరోగ్యానికి సంబంధించి కూడా దీన్ని ఒక భావన చేసినప్పుడు ఆ రోజున ఉపవాసం ఉన్నా కూడా ఉపవాస పరంగా తీసుకునేవి కొన్ని రకాలైన పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఏకాదశి స్థితిలో యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజంతా ఉపవాసం ఉన్నా కూడా ద్వాదశ గడియలు సమీపించిన తర్వాత అప్పుడు మళ్ళీ భగవంతుడికి మనం పూజ చేసుకొని అప్పుడు మనం అన్నప్రసాదంలాగా తీసుకుంటాం. అయితే ఇక్కడ కొన్ని రకాలైన ఆహార పదార్థాలు అనేవి ఈ ముఖ్యమైన సమయంలో వద్దు అంటారు. ఏంటి ఏకాదశి సమయంలో వద్దని చెప్పిన దాంట్లో ఏంటంటే మనకి ప్రధానంగా ధాన్యాలకు సంబంధించి కానీ అలాగే పప్పు దినుసులకు సంబంధించి కానీ గోధుమలు, బార్లీ, వీట్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా ఆ రోజున వీలైనంత వరకు తీసుకోకపోవడం మంచిది అన్న ఉద్దేశంతో చెప్పడం ఒకటి. ఇక అవకాశం ఉన్నట్లయితే పాలు కానీ పండ్లు కానీ ఇలాంటివన్నీ కూడా విశేషంగా తీసుకోగలిగినా కూడా అది మంచి ఆరోగ్యానికి మంచిదే, అలా తీసుకోవచ్చు. అలాగే ఉండలేని వాళ్ళు ఖచ్చితంగా ఇది పాటించి తీరాలి అన్న ఇది కూడా ఏం కాదు. ఎవరికైతే అలవాటు ఉండి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగుండి భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండి అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పాటించినట్లయితే తప్పులేదు. అయితే ఈ యొక్క ఏకాదశుల యొక్క విశేషాన్ని కూడా మనం చూసినట్లయితే అసలు ఇది చేయడం బట్టి ఏకాదశి 24 చేయలేని వాళ్ళు కొందరు 2 కూడా చేసేవాళ్ళు ఉంటారు. అసలు ఏది చేసినా ఈ సమయంలో ఏ రకమైన ఫలాలు వస్తాయి,
అని చూసుకుంటే ఇక్కడ మనకి లభించే ఫలాలు ఏంటంటే అశ్వమేధ యాగం చేసిన ఫలం వస్తుంది. అన్ని రకాల పాపాలకు నిష్కృతి అనేది ఏర్పడుతుంది అని చెప్తారు. అంటే అలాగే మనం 60,000 సంవత్సరాల పాటు మనం చేసిన తపస్సు యొక్క ఫలితం అనేది ఈ ఒక ఏకాదశి అనే దాంతో సమానం అని చెప్తారు. అంటే ఒక ఏకాదశిని గనక ఎవరన్నా పాటించినట్లయితే అనేక రకాలైన విశేష ఫలితాలు, అంటే సూర్య చంద్ర గ్రహణాలతో ఆ సమయంలో మనం గనక ఇచ్చే దక్షిణతో సమానమైన ఫలితం. అలాగే భగవంతుడి యొక్క నామస్మరణ వల్ల సకల పాపాలు పటాపంచలు అయిపోతాయని. అంటే పాపాలు అనేటప్పటికీ ఈ జన్మ పాపాలే కాదు, రకరకాల జన్మల నుంచి వచ్చినవి. అందుకే మనం చూసినట్లయితే పాపాల గురించి చెప్పినప్పుడు కూడా సంచిత, ప్రారబ్ధం, ఆగామి అని 3 రకాల పాపాలు చెప్తారు. ఈ సంచిత అనేది ఏంటి అంటే ఆల్రెడీ మనం చేసి నిలవుండిపోయిన ఒకానొక పాపం, అంటే ఒకానొక జన్మలో మనం తయారు చేసి పెట్టుకున్న పాపాన్ని, అది రెడీగా ఉన్నది. ఇక్కడికి వచ్చే ప్రారబ్ధంలో ఆల్రెడీ చేసి ఉన్నదాన్ని మనం కొంతవరకు అనుభవిస్తూ ముందుకు పెడుతూ ఉంటాం. అందుకే విల్లు పొదిలో ఉండే అంబుల పొదిలో ఉండే ఒక విల్లు దగ్గర ఉండే ఒక బాణం లాంటిది అన్నట్టుగా మనం సంచితని చెప్తాము. ప్రారబ్ధం సమయం వచ్చేప్పటికి ఆల్రెడీ మనం చేసి ఉన్నది ఉంటుంది కదా, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది ఈ జన్మలో మనం అనుభవించే సుఖ దుఃఖాలకి ఇదిగా చెప్తారనమాట. ఇక ఆ తర్వాత రాబోయేది ఇది సంచిత, ప్రారబ్ధం, ఆగామి. ఆగామి అంటే ఈ జన్మలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం అనుభవిస్తున్న పాపాలు మాత్రమే కాకుండా ఆల్రెడీ నిలవ ఉన్నది, ఇప్పుడు అనుభవిస్తున్నది, అవన్నిటినీ కలిపి రాబోయే జన్మల్లోకి అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఈ ఇన్ని రకాల పాపాలు ఉంటే వీటన్నిటికీ దుష్కృత అన్నింటి ఏంటి, జనరల్గాను ఎవరికైనా సరే ఈ పాపాలు చాలామంది అనుకుంటారంటే మన పాప కర్మలకైనా పుణ్యకర్మలకైనా దేనికైనా సరే మనం మంచిగా పుణ్యం చేసేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోతే పాపకర్మల్ని మనం అవాయిడ్ చేసేస్తాం, వాటిని అధిగమిస్తాం అనుకుంటారు. కానీ అది అన్ని విషయాల్లో అది కరెక్ట్ కాదు. పాపకర్మ పుణ్యం దేని లెక్క దాందే అని చెప్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఉపనిషత్తుల్లో చెప్పినా పెద్దల వచనాల ప్రకారం విన్నా కూడా భగవంతుడిని దర్శించినంత మాత్రము చేతనే కర్మ అనే దాన్ని మనం అధిగమించగలుగుతామని ఒకటి చెప్తారు. అలా అయినప్పుడు మన కర్మలకి ఫలితం అనేది కర్మలు ఇవ్వట్లేదు, భగవంతుడనే దాని వల్లనే మనకి ఏర్పడుతున్నాయి. కాబట్టి దాంట్లో ఏ రకమైన కర్మకైనా మనం చేసే దాని ప్రకారమే భగవంతుడు మనకిచ్చే భగవంతుడి యొక్క అనుగ్రహం మనం చేసే పుణ్యకర్మల వల్ల, భగవంతుడి యొక్క అనుగ్రహం లేదు అంటే మనం చేసే పాపకర్మల వల్ల ఏర్పడుతుంది. కాబట్టి అవే మనకి ఇన్ని రకాలుగా సంచిత, తర్వాత ఈ యొక్క ఆగామి ఇన్ని రకాలుగా ఏర్పడుతున్నప్పుడు వీటిని అధిగమించాలి అంటే మనం ఈ జన్మలో ఏం చేయాలి అంటే ఆల్రెడీ అలాంటివన్నీ ఏర్పడినప్పుడు వాటి కోసం భగవంతుడిని ప్రార్థించాలి. అలాగే పెద్దల మాటలను వింటూ దాని ప్రకారం ముందుకెళ్ళాలి. శాస్త్రాల ప్రకారం చూసుకొని ముందుకు పెడుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి దూదిని గనక మనం దీనిలో వేసినప్పుడు, నిప్పులో వేసినప్పుడు ఎలా కాలిపోతుందో అలా సంచిత వల్ల ఏర్పడిన దాన్ని మొత్తం ఆ రకమైన పాపం పోవడం అనేది, అలాగే ఆగామి వల్ల రాబోయే దానివల్ల వచ్చే ఈ యొక్క సమస్యల్ని కూడా అది తామరాకు మీద నీటి బొట్టులా ఉండిపోతుంది అంటారు. మరి ప్రారబ్ధం అనేది ఏంటి అంటే అక్కడే ప్రారబ్ధ కర్మ అంటే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కర్మని మనం పోగొట్టుకోవడానికంటే భగవంతుడి పాద స్మరణ, భగవంతుడి నామస్మరణ, సంకీర్తాలు, అలాగే భగవంతుడే అనన్య శరణం గతి, అంటే భగవంతుడే మనకు అన్ని విధాల శరణం అన్నట్టుగా ఆయన్ని చూస్తూ భగవంతుడే ఉపాయము ఉపేయము, అంటే ఆయనే మనకు అన్ని విధాల అన్ని రకాల మార్గాలు చూపించేది ఆయనే అనే చెప్పేది కూడా దీంట్లో భాగంగానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మను కనుక మనం జయించాలి అంటే భగవంతుడి నామస్మరణని చేస్తూ భగవంతుడి కోసం ఆలోచిస్తూ ఆయనే మనకి మార్గమని భావిస్తూ ఆయన్ని తప్ప ఇంక దేన్ని కూడా మనం ఆలోచించకుండా ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలనేవి మన మీద ఏర్పడతాయి. కాబట్టి అప్పుడు ఇలా భగవంతుడిని మాత్రమే మనం ప్రేమిస్తుంటే మనని భక్తులు అంటారు. ఇలాంటి భగవంతుడు మనని మీద ఆయన యొక్క అండదండ రక్ష ఉండి ఆయన మనని ఇష్టపడుతున్నట్లయితే అలా భగవంతుడి యొక్క అభిమానాన్ని చురగొన్న వాళ్ళని ప్రపన్నులు అంటారు. ఈ ప్రపన్నులు ఎప్పుడైతే వ్యక్తులుగా ఉంటారో, వ్యక్తుల్లో అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళకి ఎదురవుతున్న ఈ ప్రారబ్ధ కర్మని తప్పనిసరిగా భగవంతుడు దాన్ని మంచిగా అనుభవించేట్టు చేసి ఆయన యొక్క దాంట్లో ఐక్యమైపోయేట్టు సాయుధ్యం పొందేట్టుగా కూడా చేస్తాడు అని చెప్పి అంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ తిరుప్పావిలో చెప్పిన ముఖ్యమైన విషయం. అందుకని ఈ సమయంలో అందరూ కూడా భగవంతుడి నామస్మరణ, భగవంతుడి యొక్క జాగరణ, భగవంతుడి యొక్క సంకీర్తనలు అన్నీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల, ఏకాదశి నాడు ఆయన్ని తలవడం వల్ల, ఆయన కథలు వినడం వల్ల, భాగవతోత్తముల విషయాలన్నీ కూడా మంచి వ్యక్తులతో కలిపి మనం గనక నిలబడడం వల్ల తప్పనిసరిగా చక్కటి కరుణా కటాక్షం అనేది ఏర్పడుతుంది అనేది ఒకటి. అలాగే భగవంతుడిని పూజ చేయాలి. ఏ రకంగా పూజ చేస్తాం? 8 రకాలైన పుష్పాలతో పూజ చేయమని చెప్పి శంకర భగవత్పాదులే చెప్పారు. 8 రకాల పుష్పాలు ఏంటి? భగవంతుడిని అర్చన చేస్తాము, పూజిస్తాము,
అలాగే ధ్యానిస్తాము. ఇవి కాకుండా ఇంకా 8 రకాల పూలేంటి? భగవంతుడి యొక్క కటాక్షం మన మీద పొందడానికి, ఈ యొక్క సంచిత ఆగామి ప్రారంధ కర్మల నుంచి మనం బయటపడడానికి, దీంతో ఏకాదశి వ్రతంలో ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా అంటే దాంట్లో ఉన్నదంటే ఏం లేదు. ప్రత్యేకంగా అంటే 8 రకాల పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటిది అహింస. అంటే తోటి వాళ్ళ మీద మనం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోవడం అనేది అహింస. అలాగే ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఉండాలి. అంటే మన ఇంద్రియాలని మనమే కంట్రోల్ చేసుకునే విధానం అనేది మనలో ఉండాలి. అది ఒక పుష్పం. అంటే అహింస అనేది ఒక పుష్పం. అంటే 8 పుష్పాల్లో అహింస గురించి, ఇంద్రియ నిగ్రహం గురించి, జ్ఞానం గురించి, ధ్యానం గురించి, తపస్సు గురించి, అలాగే ఈ యొక్క సత్యం గురించి, క్షమ, దయ, ఇవన్నీ పుష్పాలే. ఈ 8 రకాల పుష్పాలతో ఆయన్ని గనక మనం పూజించినట్లయితే మనోవాక్కాయ కర్మల చేత మనస వాచ కర్మేణ భగవంతుడిని ప్రార్థిస్తూ ఎప్పుడైతే ఈ రకమైన పుష్పాలతో పూజ చేస్తామో అప్పుడు వ్యక్తికి ఏర్పడుతున్న పాపాల నుంచి విముక్తి పొందడానికి ఒక చక్కటి పరిష్కారం అని చెప్తారు. కాబట్టి ఏ ఏకాదశి అయినా ఈ విశిష్టతలు ఇలాగే ఉంటాయి. ముఖ్యంగా ఈ ముక్కోట ఏకాదశి నాడు కనుక మనం భగవంతుడిని ఉత్తర ద్వార దర్శనంలో చూస్తూ ఆయనని మనం ప్రార్థిస్తూ బ్రహ్మీముహూర్తంలో గనక అక్కడ అది ప్రతి దేవాలయాల్లోనూ ప్రత్యేకంగా ఏర్పరుస్తారు. జనరల్గా ఏంటంటే ఒక విశేషంగా చెప్పేది అంటే శ్రీరంగం గురించి మనం ఇక్కడ ఒక మాట అనాలి. శ్రీరంగంలోనే ఆయన ప్రధానంగా దానికి విశేషంగా దీనికి పూజలు చేయడం అనేది, అంటే ఉత్తర ద్వార దర్శనానికి ఎక్కువ అక్కడ ప్రారంభంగా దాన్ని కూడా చెప్తారు. కాబట్టి ఆ ప్రదేశంలో శ్రీరంగనాథుడే ఆయన కొలువై ఉండి ఆయన ప్రణమ ఆకారంలో ఆయన విమానం అనేది ఏర్పడడం, అది పూర్వకాలం నుంచి కూడా అది ఆయన బ్రహ్మదేవుడికి ఆయన ప్రసాదించినప్పుడు ఆ బ్రహ్మదేవుడు అన్ని రకాలుగానూ పూజలు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్ష్వాకుల వంశం వారికి ఆయన అది ఇచ్చినప్పుడు ఆ ఇక్ష్వాకుల వంశం నుంచి శ్రీరామచంద్రుడు పూజ చేసి దాన్ని విభీషణుడికి ఆయన తన యొక్క ఇదిగా ఇచ్చినప్పుడు ఒక బహుమతిగా ఆ విభీషణుడు దాన్ని ఎంతో శ్రద్ధాశక్తులతో పూజ చేస్తాను అని చెప్పి తీసుకుని ఆయన లంకా నగరానికి పెడుతున్న సందర్భంలో అక్కడ ఆ సమయంలో అక్కడ చిన్న బాలకుడు వచ్చి, వినాయకుడు ఆ బాలకుడు ఎవరో కాదు, ఆ యొక్క ఈ విమానాన్ని కింద పెట్టకూడదు బాబు, కొంతసేపు నువ్వు పట్టుకో అన్నప్పుడు దాన్ని ఆయన పట్టుకొని ఆ విభీషణుడు వెళ్ళి సంధ్య సమయం అయ్యి వచ్చే లోపల దాన్ని కింద పెట్టేయడం వల్ల అది అక్కడే ఉండిపోవడంతో ఆయనకి కోపం వస్తుంది విభీషణుడికి. ఇదేంటి నువ్వు ఇలా చేసావేంటి అని చెప్పి కోపం వచ్చి ఆ పిల్లవాడిని కొట్టకపోతే ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక దేవాలయంలోకి వెళ్ళిపోతాడు. అది కూడా ఇప్పుడు ఉచ్చి పిళ్ళియార్ టెంపుల్ అని చెప్పి ఒక దేవాలయం, ఒక కోవెల, ఉచ్చి పిళ్ళియార్ కోవెల అనేది అక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే శ్రీరంగనాథుడు ఉంటాడో అది చాలా విశేషమైన దేవాలయంగా చెప్తారు దాన్ని భూలోక వైకుంఠంగా చెప్తారు. ఆ విశేషంలో అది ఎలా ఉంటుందంటే 7 ప్రాకారాల మధ్య కావేరీ నది యొక్క 2 వీటి మధ్య చక్కగా ఆ 7 ప్రాకారాలలో లోపల ప్రాకారంలో విభీషణుడి యొక్క మందిరం కూడా ఉంటుంది. అంటే విభీషణుడిని ఆయన అనుగ్రహించి ఆయన మొదటి శిష్యుడిగా అనుకుంటాడు కాబట్టి, ఎందుకంటే విభీషణుడే తీసుకెళ్ళి పూజ చేసుకోబోయారు కదా, కాబట్టి ఆ విధంగా విభీషణుడు పూజలకి తీసుకెళ్ళబోయిన ఆ విమానం అక్కడ ఉండిపోయి ప్రణవాకారంలో ఉండి అందులోనే శ్రీరంగనాథుడు తన యొక్క భార్యల సమేతంగా తన యొక్క పరివార సమేతంగా అందులో ఉన్నట్టుగాను చక్కగా అక్కడ ఆయన ఉండిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ విశేషంగా ఆయన దక్షిణ ముఖుడై ఉత్తర ద్వార దర్శనం అనేది అక్కడ చాలా చక్కగా చేస్తారు. ఉత్తర ద్వార దర్శనం అనేది మహా అద్భుతమైన దర్శనం. అది మనకి భూలోక వైకుంఠమైన శ్రీరంగంలోనే కాదు అన్ని చోట్ల కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని మన మనోనేత్రంతో కూడా మనం మానసికంగా దర్శించుకోగలుగుతూ ముందుకు వెళ్ళినప్పుడు చక్కటి కటాక్షంతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. నమస్కారం.